నారసింహాయ నమః. ఓ మహాత్మా, బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన సనత్కుమారుడి వద్ద పృథ్వరాజు బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాడు కదా. ఆయన ఎటువంటి గతిని పొందాడు? ఓ ప్రభు, ఇంద్రియాలకు గోచరం కాని భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడు పూర్వావతారంలో వేణుడి పుత్రుడైన పృథువుగా అవతరించి భూమిని పితికాడు. ఆ పృథువు యొక్క చరిత్రలో భగవంతుని పవిత్రమైన కీర్తికి సంబంధించిన విషయంలో నేనింకా అడగదగినది ఏదైనా ఉంటే దాన్ని కూడా నువ్వు నాకు చెప్పు. గొప్ప కీర్తిగల ఆ భగవంతుడి యందు నీ యందు కూడా నాకు భక్తి, అనురాగము ఉన్నాయి అన్నాడు విదురుడు. ఈ విధంగా వాసుదేవుడి కథామృతాన్ని ఆస్వాదించటంలో ఆసక్తుడైన విదురుడు భగవంతుడి గాథలను చెప్పమని మైత్రేయ మహర్షిని ప్రేరేపించాడు. మైత్రేయ మహర్షి మనస్సులో చాలా సంతోషించి విదురుడిని మెచ్చుకొని ఇలా చెప్పసాగాడు. ఓ విదురా, మహర్షులు పృథువుకు పట్టాభిషేకం చేసి ప్రజాపాలకుడిగా చేశారు. ఆ సమయానికి రాజ్యం కరువుతో బాధపడుతూ ఉన్నది. ప్రజలకు ఎక్కడ ఆహారం లభించని పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ ఆకలి బాధతో కృషించిపోయారు, అంటే బక్కచిక్కిపోయారు. ఎంతో బాధపడుతూ రాజు వద్దకు వచ్చి ఇలా విన్నవించుకున్నారు. ఓ రాజా, త్వరలో నిప్పు వల్ల చెట్లు ఎలా దహించుకుపోతాయో మా కడుపులలో ఉన్న జఠరాగ్ని వల్ల ఆకలి బాధను తట్టుకోలేక మేము మలమలా మాడిపోతున్నాం. నువ్వు శరణన్న వారికి రక్షించేవాడివి. నిన్ను మేము శరణు పొందుతున్నాం. వేణుడి శరీరాన్ని మతించి మహర్షులు నిన్ను మాకు ప్రభువుగా ఇచ్చారు, రాజుగా అభిషేకించారు. ఓ రాజాదిరాజా, మేము అన్నం తిని ఎన్నో రోజులైపోయాయి. మేము ఆకలితో మాడిపోతున్నాం. మా ప్రాణాలు పోయే లోపలే మాకు అన్నం లభించే వ్యవస్థను ఏర్పాటు చేయి. నువ్వు ప్రజాపాలకుడివి కనుక మాకు అన్నం పెట్టి బ్రతుకు తెరువును చూపించాల్సింది నువ్వే కదా అని ప్రజలు మొరబెట్టుకున్నారు. పృథురాజు వారి యొక్క ఆర్తనాదాలను విని, అరుపులు విని దీర్ఘంగా ఆలోచించాడు. కరువు ఏర్పడటానికి గల కారణం ఆయనకు అర్థమైంది. వెంటనే తాను చేయవలసిన పనిని బుద్ధిలో చక్కగా నిశ్చయించుకున్నాడు. ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఆయనకు భూదేవిపై తీవ్రమైన కోపం వచ్చింది. త్రిపురాసులను సంహరించిన రుద్రుడిలా భూదేవిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. పృథువు తనపై బాణం ఎక్కువ పెట్టడం చూసి భూమాత భయంతో వణికిపోయింది. అప్పుడు గోరూపాన్ని ధరించి వేటగాడు వెంబడి తరుముతూ ఉంటే పరుగెత్తి లేడిలాగా పారిపోసాగింది. భూమాత గోమాత రూపాన్ని ధరించి పరిగెత్తడాన్ని మహారాజు గమనించాడు. కోపంతో ఆయన కన్నులు ఎరుపెక్కాయి. ధనుస్సుపై బాణాన్ని సంధించి ఆ గోవును వెంబడిస్తూ అది ఎక్కడికి పోతే అక్కడికి పరిగెత్తాడు. ఆ భూదేవి అన్ని దిక్కులలో, భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ ఆకాశంలోనూ అంతటా పరుగులు తీసింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా తన వెనుకే ధనస్సు మీద బాణాన్ని ఎక్కుపెట్టుకొని వస్తున్నటువంటి పృథువే కనిపించాడు. లోకంలో జనులను మృత్యువు నుండి రక్షించేవారు ఎవరూ లేరు కదా. అదేవిధంగా భయంతో వణికిపోతున్న ఆ భూదేవికి తనను పృథువు నుండి రక్షించేవారు ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఆమె మనస్సు ఎంతో కలత చెందింది. ఏమీ చేయలేక దీనురాలై వెనక్కు తిరిగి వచ్చింది. ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్న వత్సల త్రాగి మామపి
భూతానాం పాలనేవ స్థితో భవాన్. మహాత్ముడైన పృథువుతో ఆ భూమాత ఇలా అన్నది, ధర్మం తెలిసిన ఓ పృథు మహారాజా, నువ్వు ఆపదలో ఉన్నవారి పట్ల ప్రేమ కలిగి ఉంటావు కనుక నన్ను కూడా రక్షించు. నువ్వు ప్రాణులను రక్షించే వ్రతం కలవాడివి. నువ్వు దీనురాలైన నన్ను ఎందుకు చంపాలని కోరుకుంటున్నావు? నేను ఏ పాపాన్ని చేయలేదు. నువ్వు ధర్మం బాగా తెలిసిన వాడివి, కీర్తి గడించావు. అటువంటి నువ్వు స్త్రీని వధించటం ధర్మమేలా అవుతుంది? ఓ రాజా, స్త్రీలు అపరాధం చేసినా కూడా మూఢులైన వారు కూడా స్త్రీలపై ఆయుధాన్ని ప్రయోగించరు. ఇక దయామయులు, దీనులపై ప్రేమ గలవారు అయినటువంటి నీ వంటి వారు స్త్రీలను హింసించరని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నేను దృఢమైన నావ వంటి దానను. ఈ జగత్తు అంతా నాయందే నిలిచి ఉంది. అటువంటి నన్ను పగలగొట్టినట్లయితే నన్ను ఆధారం చేసుకొని నాపై నివసిస్తున్న ప్రజలు నీటిలో మునిగిపోతారు. అటువంటి పని నువ్వు ఎలా చేయగలవు అని దీనంగా గోవు రూపంలో ఉన్న భూమాత పలికింది. నారసింహాయ నమః.